మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు హడలెత్తిస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుంటే తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. ఏపీలో శనివారం ఒక్కరోజే పిడుగుపాటు కారణంగా 7గురు చనిపోయారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 4 చనిపోగా విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో పాటు పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడి, అరటి, మునగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణలో వర్ష బీభత్సానికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి. సరిత, తెలంగాణలో చాలా వింత వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం పూట బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎండ వస్తుంది. సాయంత్రం కాగానే మబ్బులతో కూడినటువంటి వర్షం, ఎదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకోవచ్చు, గత 2 రోజులుగా ఇదే పరిస్థితి ఉంటుంది. మధ్యాహ్నం పూట వరకు, సాయంత్రం 3-4 గంటల వరకు కూడా ఎండ ఉంటుంది. సాయంత్రం కాగానే ఎదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. వడగండ్ల వాన కూడా పడుతుంది. ఎదురుగాలతో ఒక్కసారిగా ఉన్నటువంటి రోడ్ల మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. చెట్లు పడిపోతూ నిన్న మనం చూసాం, జూ పార్క్ దగ్గర రోడ్డు మీద చెట్టు పడిపోవడంతో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహిళ కూడా మృతి చెందినటువంటి సంఘటన మనం చూసాం. హైదరాబాద్లో చాలా చోట్ల మనం చూస్తున్నటువంటి విధంగా చెట్లు ఎక్కడికక్కడ కూలిపోతున్నాయి. ఎదురుగాలతో కూడినటువంటి వర్షం కాబట్టి చాలా బీభత్సం అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో, మొన్నటి వరకు దక్షిణ తెలంగాణలో 2 రోజుల క్రితం వరకు ఎఫెక్ట్ ఉండేది. నల్గొండ, ఖమ్మం, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎఫెక్ట్ నిన్న రాత్రి మొత్తం మెదక్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈ వర్ష బీభత్సం జనరల్గా వచ్చేటటువంటి వర్షం కాకుండా ఈదురుగాలులతో, అదేవిధంగా వడగండ్ల వాన పడుతుంది. వడగండ్ల వాన పడుతున్నటువంటి సమయంలో ముఖ్యంగా రైతన్నలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడే ఆ పంట చేతికొచ్చేటటువంటి సమయం కాబట్టి మామిడి తోటలు కావచ్చు, మిగతా అన్నీ కూడా వాటి మీద వడగండ్లు పడడం, ఈదురుగాళ్లకు రోడ్డు మీద కూడా పంటంతా కూడా ఆ భూమి పాలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ వాతావరణం, ఈ విధంగా ఉండేటటువంటి వాతావరణం మరొక 2 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ అధికారులు చెప్తూ ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వల్లనే ఈ విధంగా వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు. ఇది వింత వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం పూట వరకు కూడా ఎండగా ఉంటుంది. సాయంత్రం కాగానే అనుకోకుండా వర్షం. హైదరాబాద్లో అయితే ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సాయంత్రం కాగానే రోడ్ల మీద వర్షం పడి నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణలో ఈ వర్ష బీభత్సం మరొక 2 రోజుల పాటు ఉందని చెప్పి కూడా వాతావరణ అధికారులు చెప్తూ ఉన్నారు. హరిత. రైట్, థ్యాంక్ యూ సతీష్. దీనిపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం మనకు అందిస్తారు. ఈశ్వర్ గారు, చెప్పండి. నిన్నటి నుంచి వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. అవి ఈ రోజు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దానివల్ల ఈ ప్రభావం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే నిన్న రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి దాదాపు 7 మంది మృతి చెందారు. ఈ చెట్టు కొమ్మ విరిగిపడి కావచ్చు, లేకపోతే భారీ ఎత్తున హోర్డింగ్స్ అవన్నీ కూలిపోయి, అలాగే గుంటూరు లాంటి జిల్లాల్లో అయితే పెద్ద ఎత్తున పొలాలు కూడా నీట మునిగాయి. కొంత పంట చేతికొచ్చిన వరి లాంటి పంటలు కూడా నీటి పాలయ్యాయి. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. గుంటూరు జిల్లాలో కావచ్చు, మిగతా దాదాపు 11 జిల్లాల్లో ఈ ప్రభావం ఉంది. అయితే ఈ వర్షాలతో పాటు భారీ ఎత్తున గాలులు, ఉరుములు రావడం, పిడుగులు పడడం కూడా కొంత ఆందోళన గురి చేసింది అందరినీ. అయితే
ఇక్కడ ఏపీలో ఉన్న ఆర్టీజీ ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ కు సంబంధించిన అధికారులు కొంత అప్రమత్తం చేశారు. ఏ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది, వీటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసినప్పటికీ అయితే పెద్ద ఎత్తున పిడుగులు పడడంతో విశాఖ జిల్లాలో పిడుగుపాటికి ఒక అతను మృతి చెందాడు. మిగతా జిల్లాల్లో అవి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ ఒక ఆందోళనకు అయితే గురి చేసిన సంఘటనలు కనిపించాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సన్నద్ధంగా రెవెన్యూ శాఖ కూడా సిద్ధమై ఉంది. అయితే ఈ రోజు ప్రమాదాల నివారణకి అంటే ప్రధానంగా దీంట్లో ఆస్తి నష్టాన్ని ఎవరు ఏం చేసినా తప్పించే ప్రసక్తి లేకపోయినా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.